హలో, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, సీనియర్ పల్మాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు మనము ఊపిరితిత్తుల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎలా, ఇంట్లోంచే పద్ధతులు ఏం పాటించాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం అన్నమాట. ప్రస్తుతం పొల్యూషన్ ఎక్కువైపోయింది, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి ఏదైనా సరే ఫస్ట్ అటాక్ ఊపిరితిత్తుల మీదే అవుతున్నది. అండ్ అదే కాక మిగతా ఆర్గన్స్ అంటే కిడ్నీ, హార్ట్ ఏదైనా కూడా ఆ స్ట్రెస్ కాస్త ఊపిరితిత్తుల మీదే పడుతున్నారు. సో ముందు నుంచి చక్కగా ఉన్న ఊపిరితిత్తులు ఉంటే కాంప్లికేషన్స్ తగ్గుతాయి, ప్రాణాలు కూడా సేవ్ అవుతాయి. మీరు లాస్ట్ మినిట్లో వెంటిలేటర్ మీద పెట్టడము ఇలాంటివన్నీ జరగవు అన్నమాట. సో లెట్ us నో ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి ఊపిరితిత్తుల ప్రొటెక్షన్ కోసం అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామందికి అసలు ఊపిరి కరెక్ట్గా పీల్చుకోవడమే తెలియదు. పాత వాళ్ళు చెప్పారన్నమాట, మన లైఫ్ యాక్చువల్లీ ఎంత అంటే దేవుడు మన నెంబర్ ఆఫ్ ఊపిర్లు, మన ఊపిరి ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది అనేసి. బహుశా అది కరెక్టేమో. సో నార్మల్గా ఏంటంటే చక్కగా డీప్ అండ్ స్లో, లోతుగా, నెమ్మదిగా, దీర్ఘంగా ఊపిరి తీసుకోవడం అనేది కరెక్ట్ అన్నమాట. కానీ చాలామంది ఈ కాలంలో టెన్షన్ వల్ల, ఒత్తిడి వల్ల చాలా ర్యాపిడ్గా, ఫాస్ట్గా, సూపర్ఫిషియల్గా, స్లోగా అంటే తీసుకుంటారనమాట. సో అది పద్ధతి కరెక్ట్ కాదు. ఊపిరితిత్తులు బాగా రేట్ ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి అంటే దాని గురించి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ప్రాణాయామం, యోగా అవన్నీ నేర్చుకుని దాని మీద కొంత టైం కేటాయించాలి. మనలో ఉన్న టెన్షన్, స్ట్రెస్ అవి కూడా తగ్గించుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన డైట్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ ఎందుకు అంటే ఓబీస్ కాకుండా ఉండడానికి, ఓవర్ వెయిట్ కాకుండా ఉండడానికి. హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఈ కాలంలో అందరికీ తెలిసిందే. హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఏమిటంటే ప్రోటీన్స్ ఎక్కువ, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ చాలా తగ్గించుకోవాలి. ప్రతి వ్యక్తి తన హైట్ ప్రకారం బరువు ఎంత ఉన్నాడో బ్యాలెన్స్ చూసుకుని మెయింటైన్ చేయాలన్నమాట. బరువు ఎక్కువ అవుతుంది కొద్దీ ఊపిరితిత్తుల మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే డయాఫ్రామ్ మెయిన్ మజిల్ ఏదైతే శ్వాసకోశ ఊపిరి తీసుకోవడానికి యూజ్ అవుతుందో అది యూజ్ అవ్వదు. అందుకని డైట్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా డైట్తో పాటు ఈ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ అవి ఉంటాయి, అవి కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్ రోల్ తెలుసుకున్నారు. ముఖ్యంగా లంగ్స్లో జరిగే ఫైబ్రోసిస్, స్కార్ టిష్యూ ఏదైతే ఫామ్ అవుతుందో అది ప్రివెంట్ చేయడము, తగ్గించడము చేస్తాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ డైట్లో ఎందులో ఉంటుంది? నాన్ వెజిటేరియన్ డైట్ అయితే సీ ఫుడ్, ఎగ్స్ వాటిలో అన్నిట్లో పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్ డైట్లో అయితే అన్ని నట్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వీటిలో చాలా బాగా ఉంటుందన్నమాట. అది కాక గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి కూడా పుష్కలంగా తీసుకోవాలి. వాటిలో విటమిన్ సి, విటమిన్ డి అన్నీ ఉంటాయన్నమాట. విటమిన్ సిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, విటమిన్ సి లెమన్స్, టొమాటోస్ అన్నిట్లో ఉంటాయి, కానీ అవి బాయిల్ చేసి తీసుకోకూడదు. ఉడికించేస్తే విటమిన్ సి పూర్తిగా నష్టం అయిపోతుంది. సో ఆ కేర్ తీసుకోవాలి. సో అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ కొన్ని వస్తువులు మన వాళ్ళు ముందు నుంచి వాడతారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు మీరు కోవిడ్లో చూసారు, ఏదైతే కఫం థిక్గా ఫామ్ అవుతుందో అది బయటికి ఊడిపడి రాదో అలా ప్రివెంట్ చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉపయోగపడతాయి. ఇంకా ఇంట్లో లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏమిటి అంటే అల్లము, మిరియాలు, పసుపు కొంతవరకు, తర్వాత లవంగాలు, దాల్చీని చెక్క, ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఉదయాన్నే కాఫీ టీ బదులు ఫస్ట్ సిప్ ఏంటంటే కొంత గ్రీన్ టీలో ఈ లవంగాలు కానీ, కొంచెం అల్లం కానీ, తులసి ఆకు ఇవన్నీ తీసుకుని తాగితే యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద వాడేది చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తాయి. హార్ట్కి కూడా మంచిది, లంగ్స్ కూడా మంచిది. సో ఈ ఇంట్లో చేసే ప్రివెన్షన్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. అలాగే వెరీ హైలీ పొల్యూటెడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడము, ఇది కూడా ఇంపార్టెంటే. అట్లీస్ట్ ప్రివెంటివ్ మెథడ్సే నేను అన్నీ చెప్తున్నాను. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు యూజువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు.
ఇది తీసుకుంటున్నప్పటికీ కూడా మీకు దగ్గు వచ్చినా, ఆయాసం వచ్చినా, తొందరగా ఏది ఒకవేళ వ్యాధి తగ్గకుండా ఉంటే ఖచ్చితంగా మీరు పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.